నవంబర్ 26, 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని అప్పుడున్న పార్లమెంట్ ఆమోదించిన దినోత్సవంగా మనమందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈరోజు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మన దేశ పౌరులకు ఎలాంటి హక్కులు కల్పించాలి, మన యొక్క రాష్ట్రాలకి ఎలాంటి హక్కులు ఉండాలి, కేంద్రం ఏ విధంగా నడుచుకోవాలి అనే విధానం మీద 7 కమిటీ సభ్యులకి కమిటీ ఒకటి వేసి డ్రాఫ్టింగ్ కమిటీ అని, ఆ కమిటీకి అధ్యక్షుడిగా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి 1947 ఆగస్టు 15వ తారీఖున బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా కలిసి. అయితే ఈ రాజ్యాంగాన్ని దాదాపు 2.5 సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో దీన్ని రచించి 1949 నవంబర్ 26వ తారీఖున రాష్ట్రపతి గారికి అప్పుడున్న రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించి దీన్ని ఆమోదించిన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 1950 జనవరి 26న దీన్ని పార్లమెంట్ లో పెట్టి భారతదేశాన్ని ఒక రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశాన్ని ఏ విధంగా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సమానమైన హక్కులు కల్పించాలి, సమానమైన అవకాశాలు కల్పించాలి, భారతదేశ పౌరుడికి ఎటువంటి హక్కులు ఇవ్వాలి, అట్లానే ఈరోజు మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన చట్టాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అన్ని కూడా ఆయన రచించి ఇవాళ పొందుపరిచే కార్యక్రమం చేశారు. గొప్ప రాజ్యాంగంగా ఈరోజు ప్రపంచంలోకైనా అతిపెద్ద డెమోక్రటిక్ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. మనం ఒకవైపు చూస్తున్నాం పాకిస్తాన్, ఇద్దరికి ఒకేసారి మరి స్వతంత్రం వచ్చినా ఈరోజు పాకిస్తాన్ లో కొట్టుకుంటున్నారు ప్రజలు. రోజు కూడా ఈరోజు తిండి కోసం, గోధుమల కోసం కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ మన భారతదేశం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతుందంటే దీనికి కారణం భారత రాజ్యాంగం అని మనం చెప్పుకోవాలి గర్వంగా. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు అన్నిట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మరి మంచి స్థానం కల్పించి అటు మంత్రివర్గంలో కానీ, ఇటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల్లో కానీ, జడ్పీ చైర్మన్లో కానీ, మున్సిపల్ చైర్మన్లో, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అవకాశాలు కల్పించి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచాడనేది వాస్తవం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు భారత రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు ఒక్కసారి సబ్ జైల్స్ వెళ్ళి చూడండి. ఆ జైల్లో 80% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు జైల్లో నిండిపోయిందంటే దానికి కారణం ఈ లోకేష్ యొక్క రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని ఈరోజు అంబేద్కర్ గారికి విన్నవించుకుంటున్నాం మేము. ఆయన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడిపించే కార్యక్రమానికి విముక్తి పలకాలని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఒకసారి ఈరోజు పేపర్లో చూస్తే విశాఖపట్నం సెంట్రల్